ఇప్పుడు జనరల్‌గా మ్యూజిక్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారంటే ఒకళ్ళు కండక్టింగ్, ఒకళ్ళు కంపోజింగ్ చూసుకుంటూ ఉంటారు కదా! సో, మీ ఇద్దరిలో ఎవరెవరు ఏ వర్క్ షేర్ చేసుకుంటారు? So we don't share work like that. Like I do this and you do this because both of us we met during our college days, performing in bands. That's how we became friends. Then we were in the same band together. And he learned Indian classical. I learned Western classical. So that's how we started. So there is no particular department that we are taking care of. Both of us are jamming together. We create the music. Some songs we do it together, and some songs Pallavi will be done by Vivek, and suddenly I'll come up with the Charanam. And it's a collaborative process, sir. It is different for every song, but it's a collaborative process in all the. And generally, like music directors, they work with different keyboard programmers or rhythm programmers. చాలా ఒక టీమ్ ఉంటుంది కదా, లైక్ Yeah. కీబోర్డ్ ప్లేయర్స్ ఆర్ రిబన్ ప్లేయర్స్, For- బట్ for ఎవ్రీ EM సాంగ్ అండ్ సౌండ్ దట్ యూ హియర్ ఇన్ అవర్ ఆల్బమ్, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై us. Like we've never hired a keyboard player or this thing. Live instruments, Live instruments, of players. course, we record the live instruments after we compose and సో, produce the song. ఈ ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్స్ ఎలా? ఆ ఇద్దరు ప్రోగ్రామర్స్. సో Both of us can. త్రూ స్కూల్ అయితే ఈ హై స్కూల్లో ఒక ఆ టైంలో ఈ మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ అది అన్నీ వచ్చింది. ఆ టైంలో స్టార్ట్ అయింది సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అప్పుడే ఒక కీన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడక్షన్. సో ఫ్రమ్ దట్ టైమ్ వీ బీన్ డూయింగ్ త్రూ కాలేజ్ ఆల్సో వీ వర్ ప్రోగ్రామింగ్ ఫర్ అదర్ కంపోజర్స్. Anirudh, we worked with him for a lot of his albums. Oh. That is how we started. అయితే మా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అయితే both of us don't come from film backgrounds. మాకైతే అస్సలు లైక్ దిస్ నో ఫిల్మ్ కనెక్షన్ అట్ ఆల్. లైక్ మై ఫ్యామిలీ ఈస్ కంప్లీట్లీ ఇంటూ అకాడమిక్స్. ఆయన ఫ్యామిలీ హ్యాస్ అ లాట్ ఆఫ్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అయితే మేము సినిమా వెన్ వీ ఎంటర్డ్ ఇట్ సెల్ఫ్ దే వర్ లైక్, ఐ యూ షూర్ అబౌట్ దిస్? బ్యాకప్కి ఒక డిగ్రీ చేయి, ఒక బ్యాకప్కి ఒక జాబ్ పెట్టుకో. ఇప్పుడు కూడా కోవిడ్ అప్పుడు కూడా మా ఒక 2 years అప్పుడు ఫిల్మ్స్ కంప్లీట్లీ డౌన్ కదా. మై మామ్ ఇస్ టెలింగ్ మీ 2 years you're just sitting at home now, why don't you do an MBA now? సో అలాగా బ్యాక్గ్రౌండ్. సో వీ నెవర్ ఇమాజిన్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, film experience and our exposure to films came from working with Anirudh on his films and all of it. And then we started doing our own films. ఓకే. ఈ అనిరుద్ధ్‌కి ఏ సినిమాలో చేశారు మీరు? I started working from his first album, 3 album ఉంది కదా, Why This Kolaveri album ఉంది వైదిస్ కదా, పర్వరి. And అప్పుడు till, I నుంచి think till Master, Peta, till Peta film 2017-18. And Anirudh అయితే ఒక డియర్ ఫ్రెండ్. అయితే we were all the same band, and like we told you, our film experience and how he handles people, how he's handled projects, a type of music he's done and all of it. I think a lot of the learning was definitely from the studio there. అంటే ఏంటి అనిరుద్ధ్ నుంచి మీరు నేర్చుకుంది? అంటే ఇలా ఉండకూడదని అనిరుద్ధ్ నుంచి నేర్చుకుంది ఏంటి? అంటే జనరల్గా ఎందుకు అడిగానంటే, ఇక్కడ ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు ఆన్ టైంకి మనం వర్క్ ఫినిష్ చేయగలిగి ఉండాలి. బట్ అనిరుద్ధ్ మీద ఏంటంటే కరెక్ట్ టైంకి అతను డెలివరీ చేయడం అనే ఒక ఇది ఉంది. సో తన నుంచి మీరు ఇలా అనిరుద్ధ్‌లా ఇలా ఉండకూడదని మీరు అనుకున్న పాయింట్ ఏమైనా ఉందా? Nothing like I don't think so. I think the work speaks for itself. ఆయన హిట్ రికార్డ్, ఆయన I think that is what we are all trying to replicate. And I think literally ఒక ఆల్బమ్ తీస్తే ప్రతి సాంగ్ ఈజ్ మేకింగ్ ఇట్ అ హిట్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఆయన ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్. ఆయన ప్రాసెస్ ఏమంటే ఇప్పుడు లైక్ హౌ వీ టోల్డ్, వీ లిటరలీ సిట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడైతే మేము ట్యూన్ కంపోజ్ చేసేసి వీ డోంట్ అవుట్ సోర్స్ ఇట్, సెయింగ్ okay, somebody else do this stuff, and that process we learned it from there only. He sits on everything. So whatever you hear in Anirudh's music that you hear is literally played by him. And oka process, it's a new thing, sir. It's becoming a new thing because ipudaithe sound is becoming very very important for youngsters. Each generation lo oka evolution nadustundi kada music lo. Now sound is becoming very very important because people are listening to the music very very intently. Lyrics, the beat, everything, the individual sounds and all of it. So it is becoming very very essential for composers to create oka very unique soundscape for every film.